హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పీకేఎల్ సీజన్ 11 కోసం కొన్ని టీమ్స్ వాళ్ళ న్యూ జెర్సీని అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. మన తెలుగు టైటన్స్ జెర్సీ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే పీకేఎల్ సీజన్ 11 కోసం కొన్ని టీమ్స్ వాళ్ళ క్యాప్టెన్స్ని కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఎవరనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా పట్నా పైరేట్స్ బెంగళూరు బుల్స్ జెర్సీ చూసుకున్నట్లయితే వాళ్ళ జెర్సీ అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు ఫ్రెండ్స్. సేమ్ జెర్సీతో అయితే పీకేఎల్ సీజన్ 11లో రాబోతుంది. నెక్స్ట్ దబాంగ్ ఢిల్లీ అప్డేట్ చూసుకున్నట్లయితే వాళ్ళ న్యూ జెర్సీ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. మీరు స్క్రీన్పై చూస్తున్న జెర్సీ దబాంగ్ ఢిల్లీ న్యూ జెర్సీ ఫ్రెండ్స్. జెర్సీ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే జెర్సీతో అయితే వాళ్ళైతే పీకేఎల్ సీజన్ 11లో అయితే రాబోతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పునేరి పల్టన్ జెర్సీ చూసుకున్నట్లయితే స్క్రీన్పై చూస్తున్నారు ఫ్రెండ్స్. పునేరి పల్టన్ జెర్సీ ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఇదే జెర్సీతో అయితే పీకేఎల్ సీజన్ 11లో అయితే రాబోతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ తమిళ తలవాస్ పీకేఎల్ సీజన్ 11 కోసం వాళ్ళ న్యూ జెర్సీని అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. స్క్రీన్పై చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తమిళ తలవాస్ న్యూ జెర్సీ. ఇది ఫ్రెండ్స్ తమిళ తలవాస్ న్యూ జెర్సీ. మరి ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ జెర్సీతో అయితే పీకేఎల్ సీజన్ 11లో రాబోతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన తెలుగు టైటన్స్ జెర్సీ చూసే కంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన తెలుగు టైటన్స్ జెర్సీ చూసుకున్నట్లయితే పీకేఎల్ సీజన్ 10లో ఎలా ఉందో పీకేఎల్ సీజన్ 11లో కూడా సేమ్ అలాగానే ఉంది. కానీ కొంచెం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ యారో సింబల్స్ పీకేఎల్ సీజన్ 10లో డౌన్ ఉన్నాయి. ఇప్పుడు పీకేఎల్ సీజన్ 11లో పైనకి అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. జెర్సీపై తెలుగు టైటన్స్ ఈ చిన్న చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. మరి జెర్సీ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాప్టెన్స్ చూసుకున్నట్లయితే ముందుగా పునేరి పల్టన్ అస్లాం ఇనామ్దార్ని వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ క్యాప్టెన్గా. నెక్స్ట్ బెంగాల్ వారియర్స్ క్యాప్టెన్ చూసుకున్నట్లయితే ఫజల్ అట్రాజ్ అలీ ఫ్రెండ్స్. ఫజల్ అట్రాజ్ అలీ క్యాప్టెన్సీ మంచి మూవ్ అనే చెప్పాలి ఫ్రెండ్స్ బెంగాల్ వారియర్స్కి. నెక్స్ట్ యూపీ యోధా క్యాప్టెన్ చూసుకున్నట్లయితే సురేందర్ గిల్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పీకేఎల్ సీజన్ 11లో వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సురేందర్ గిల్ని క్యాప్టెన్ అయితే చేయడం అయితే జరిగింది. మరి పీకేఎల్ సీజన్ 11లో చూడాలి సురేందర్ గిల్ ఫస్ట్ టైం అయితే క్యాప్టెన్సీ చేయడం అయితే జరుగుతుంది. మరి యూపీ యోధాని ఎలా లీడ్ చేస్తారనేది చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బెంగళూరు బుల్స్ క్యాప్టెన్ చూసుకున్నట్లయితే పర్దీప్ నర్వాల్ని వాళ్ళ అఫీషియల్గా అయితే క్యాప్టెన్సీ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పర్దీప్ నర్వాల్ ఎలా క్యాప్టెన్సీ చేస్తాడనేది మనకు అందరికీ తెలిసిందే. మరి బెంగళూరు బుల్స్ని ఎలా లీడ్ చేస్తాడనేది పీకేఎల్ సీజన్ 11లో వేచి చూడాలి ఫ్రెండ్స్. అలాగే బెంగళూరు బుల్స్ వైస్ కెప్టెన్గా సౌరభ్ నందల్ని అలాగే నితిన్ రావల్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ బెంగళూరు బుల్స్. ఇంకా లాస్ట్ ఫైనల్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన తెలుగు టైటన్స్ కెప్టెన్ పవన్ కుమార్ శరవత్ని అయితే మన త్రినాథ్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పీకేఎల్ సీజన్ 11 కోసం. అలాగే వాళ్ళ వైస్ కెప్టెన్గా విజయ్ మాలిక్ని కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి దబాంగ్ ఢిల్లీ జెర్సీ అలాగే తమిళ తలవాస్ జెర్సీ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా టీమ్స్ జెర్సీస్ రివీల్ కావడం లేదు కాబట్టి ఇంకా కొన్ని టీమ్స్ వాళ్ళ క్యాప్టెన్స్ని అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. మరి కన్ఫర్మ్ అయినప్పుడు మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.